ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనదర్ డే అండ్ అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం సేల్స్ ఫోర్స్లో పేజ్ లేఅవుట్స్ ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుందాం. బట్ బిఫోర్ దట్, పేజ్ లేఅవుట్స్ అంటే ఏంటో క్విక్ రీక్యాప్ ఇస్తాను. సో బేసిక్గా పేజ్ లేఅవుట్స్ రికార్డ్ కంటెంట్ని కంట్రోల్ చేస్తాయి. ఆర్ మీ ప్రోడక్ట్ రిలేటెడ్ మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దెన్ ఇది మీ పేజ్ లేఅవుట్లో డిస్ప్లే చేస్తుంది. సేల్స్ ఫోర్స్లో పేజ్ లేఅవుట్ని మనం ఎలా కస్టమైజ్ చేసుకుంటామో నేర్చుకుందాం. బట్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇలాంటి మోర్ సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్లోకి వెళ్దాం. సేల్స్ ఫోర్స్లో మన పేజ్ లేఅవుట్ని మేనేజ్ చేయడానికి మనం సెటప్లోకి వెళ్ళాలి. మనం సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో టాప్ రైట్లో ఉన్న గేర్ ఐకాన్ని క్లిక్ చేయాలి అండ్ క్లిక్ ఆన్ సెటప్. అండ్ మనం ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళాలి అండ్ మనం ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసిన కస్టమ్ ఆబ్జెక్ట్ బుక్లోకి వెళ్ళాలి. బికాస్ నేను బుక్ ఆబ్జెక్ట్ యొక్క పేజ్ లేఅవుట్ని మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నాను, అందుకే ఇది ఓపెన్ చేసా. బట్ బిఫోర్ దట్ మనం బుక్ అనే కస్టమ్ ఆబ్జెక్ట్కి వెళ్ళి ఏదైనా రికార్డ్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు, మనం ఇన్ఫర్మేషన్ యొక్క విజువల్ డిమానిస్ట్రేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నాకేం కావాలి, నేను దీన్ని మరింత అట్రాక్టివ్గా అండ్ ఆర్గనైజ్డ్గా చేయాలి అని అనుకుంటున్నా. అందుకే నేను సెట్టింగ్స్ నుంచి కస్టమైజేషన్ చేస్తాను. సో సెట్టింగ్కి వెళ్తే సెట్టింగ్స్లో లెఫ్ట్ ప్యానెల్లో ఉన్న మెనీ ఆప్షన్స్ని మీరు చూడవచ్చు. సో మనం ఇక్కడ లెఫ్ట్ ప్యానెల్లో మెనీ ఆప్షన్స్ డిస్ప్లే అవ్వడం చూడవచ్చు. Like for example, details, fields and relationships, page layouts, lightning record pages, buttons, links and actions, compact layers and many more. But మనం పేజ్ లేఅవుట్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలని మాత్రమే అనుకుంటున్నాం. సో ఇక్కడ నుండి పేజ్ లేఅవుట్పై క్లిక్ చేద్దాం. ఇప్పటికే సేల్స్ ఫోర్స్లో ఒక డిఫాల్ట్ పేజ్ లేఅవుట్ క్రియేట్ చేయబడింది అని మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు న్యూ పేజ్ లేఅవుట్ క్రియేట్ చేయాలి అనుకుంటే న్యూ మీద క్లిక్ చేయొచ్చు. బట్ మీరు డిఫాల్ట్ పేజ్ని ఎడిట్ చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. నేను డిఫాల్ట్ ఆప్షన్ని ఎడిట్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను పేజ్ లేఅవుట్ని క్లిక్ చేస్తున్నాను. చూడొచ్చు, ఇక్కడ చాలా ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి. మనం ఇక్కడ లెఫ్ట్ ప్యానెల్లో చూస్తే అక్కడ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ నుంచి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫీల్డ్స్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఫీల్డ్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు ఫీల్డ్స్ని ఇక్కడ చూడవచ్చు. మీరు ఏదైనా బటన్ని యాడ్ చేయాలి అనుకుంటే మీరు బటన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దెన్ క్విక్ యాక్షన్, మొబైల్ లైట్నింగ్ యాక్షన్, ఎక్స్పాండెడ్ లుక్అప్స్, రిలేటెడ్ లిస్ట్. మీరు మీ ఇన్ఫర్మేషన్ యొక్క ఎనీ రిలేటెడ్ లిస్ట్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు క్లిక్ చేయొచ్చు అండ్ మీరు జస్ట్ ఇక్కడ నుండి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. రిపోర్ట్ చార్ట్స్, మీరు ఏదైనా చార్ట్స్ యాడ్ చేయాలి అనుకున్న రిపోర్ట్ చార్ట్స్ మీ పేజ్ లేఅవుట్ నుంచి మీరు మీ చార్ట్ని డిస్ప్లే చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. నేను ఫీల్డ్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను, సో నేను ఫీల్డ్స్కి వెళ్తున్నా. నేను సెక్షన్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నా, సో దట్ నేను ఏదైనా రికార్డ్కి వెళ్తే నేను ఆర్గనైజ్ చేసుకున్నట్లు అన్ని రికార్డ్స్ చూడొచ్చు. నేను ఇక్కడ ఉన్న కస్టమ్ ఆబ్జెక్ట్లో ఇన్ఫర్మేషన్కి వెళ్తే మీరు చూడొచ్చు, దెర్ ఈజ్ నో మచ్ ఇన్ఫర్మేషన్. అది మన సేల్స్కి ఏం హెల్ప్ అవ్వదు. సో నేను ఇది మోర్ అట్రాక్టివ్గా అండ్ చూడటానికి ఇంకా బెటర్గా చేయాలి అని అనుకుంటున్నా. సో నేనేం చేయాలి, నేను సెక్షన్స్ క్రియేట్ చేస్తాను సో దట్ నేను ఎవ్రీ రికార్డ్ ఇన్ఫర్మేషన్ సపరేట్గా చూడవచ్చు. సో నేను ఈ ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నా అండ్ నేను జస్ట్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు మీ సెషన్కి నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సెషన్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను సెషన్ నేమ్ వచ్చేసి ఆథర్ ఇన్ఫర్మేషన్ అని ఎంటర్ చేస్తున్నా, విచ్ ఈస్ ఆథర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ డిస్ప్లే సెక్షన్ హియర్. మీరు ఈ సెషన్ని డీటెయిల్ పేజ్ ఆర్ ఎడిట్ పేజ్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే మీరు సెలెక్ట్ ఆర్ డీసెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఈ సెషన్ని ఎడిట్ పేజ్ అండ్ డీటెయిల్ పేజ్లో కూడా డిస్ప్లే చేయాలి అనుకుంటున్నా. సో నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా.
మీరు 1 or 2 కాలమ్స్ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ట్యాబ్కి ఆర్డర్ని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను అలానే ఉంచుతున్నా అండ్ క్లిక్ ఆన్ ఓకే. మీరు ఇక్కడ ఆధార్ ఇన్ఫర్మేషన్ సెషన్ క్రియేట్ అయినట్లు చూడవచ్చు. నేను ఆధార్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో నేను ఆధార్ నేమ్ యాడ్ చేస్తున్నాను అండ్ ఆధార్ కంట్రీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. బికాజ్ మనం సెట్టింగ్స్లో 2 కాలమ్స్ లేఅవుట్ సెలెక్ట్ చేసాము. సో నేను ఆధార్ నేషనాలిటీని సెకండ్ కాలంలో ఎంటర్ చేస్తున్నాను. నౌ ఈ సెషన్లో మీరు 3 ఆప్షన్స్ చూడొచ్చు. ఇప్పుడు మనకేం కావాలి, నేను అగైన్ వేరే సెషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను టు సీ ది ప్రైస్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ సెషన్ నేమ్ ఎంటర్ చేయాలి. నేను బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అని తీసుకుంటున్నాను. బిల్లింగ్ ఆర్ ఎనీథింగ్. అగైన్ ఆప్షన్స్ ఆర్ సేమ్. లైక్ మీరు మీ ఇన్ఫర్మేషన్ని 1 కాలంలో చూపించాలి అనుకుంటే అండ్ యూ డోంట్ వాంట్ టు సపరేట్ ఇట్ ఆర్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్, మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇన్ఫర్మేషన్ 2 కాలమ్స్గా డివైడ్ చేయాలి అనుకుంటున్నాను, అందుకే ఇది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు బిల్లింగ్ ఇన్ఫర్మేషన్లో నేను దీనికి రిలేటెడ్ ఫీల్డ్స్ యాడ్ చేస్తున్నాను. సో నేను బుక్ ప్రైవేట్ యాడ్ చేస్తున్నాను అండ్ వ్యాట్ యాడ్ చేస్తున్నాను. మీ నీడ్ని బట్టి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ సెషన్లో. సో అండ్ నేను ఇంకొక సెషన్ని కూడా యాడ్ చేయాలి అని అనుకుంటున్నాను, డేట్ రిలేటెడ్. సో బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ కింద నేను ఇంకో సెషన్ యాడ్ చేస్తున్నాను అండ్ సెషన్ నేమ్ నేను డేట్ అని ఎంటర్ చేస్తున్నాను అండ్ ఐ విల్ క్లిక్ ఓకే. డేట్ సెషన్లో నేను రెన్యువల్ డేట్ అండ్ పబ్లిషింగ్ డేట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనం 3 సెషన్స్ని క్రియేట్ చేసాము. 3 సెషన్స్: ఆధార్ ఇన్ఫర్మేషన్, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్. దట్స్ హౌ మీరు సెషన్స్ అండ్ పేజ్ లేఅవుట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. నౌ మనం రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే దెన్ మనం ఇక్కడ చూడవచ్చు ఇవి రిలేటెడ్ లిస్ట్ దట్ ఆర్ ఆల్రెడీ ఇన్ ద పేజ్ లేఅవుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ యాక్టివిటీస్. మీరు బ్యాక్కి వెళ్ళి దెన్ మీరు చూడొచ్చు యాక్టివిటీ ఆప్షన్ రిలేటెడ్ లిస్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. దెన్ అక్కడ నోట్ అండ్ అటాచ్మెంట్ ఉంది. అగైన్ మీరు బ్యాక్ వస్తే దెన్ రిలేటెడ్ లిస్ట్, దెన్ మీరు నోట్ అండ్ అటాచ్మెంట్ రిలేటెడ్ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు. అండ్ దెన్ బుక్ హిస్టరీస్, ఆల్రెడీ ఇక్కడ బుక్ హిస్టరీస్ రిలేటెడ్ లిస్ట్ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ఫైల్స్ రిలేటెడ్ లిస్ట్ పేజ్ లేఅవుట్లో యాడ్ చేయాలి అని అనుకుంటున్నా. సో నేను ఏం చేస్తానంటే బుక్ హిస్టరీస్ పైన నుండి ఫైల్ ఆప్షన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో మీ ఫైల్ సెషన్లో మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ ఆర్ ఎనీథింగ్. మీ ప్రోడక్ట్ రిలేటెడ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ మీరు ఏదైనా గ్రూప్స్ ఆర్ రిలేటెడ్ కంటెంట్ ఆర్ కంటెంట్ డెలివరీస్, బుక్ హిస్టరీ, అప్రూవల్ హిస్టరీ, ఎనీథింగ్. మీరు ఏదైనా లిస్ట్లో యాడ్ చేయాలి అనుకుంటే మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. నౌ నేను క్విక్గా సేవ్ చేస్తాను. క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఇది కన్ఫర్మేషన్ అడుగుతుంది. I'll click on yes, then again click on save and again మనం పేజ్ లేఅవుట్కి వెళ్దాం అండ్ రిఫ్రెష్ ఇట్. దెన్ మీరు పేజ్ లేఅవుట్లో మనం యాడ్ చేసిన రిలేటెడ్ లిస్ట్ చూడవచ్చు. సో ఇలా మీరు సెట్టింగ్స్లో మీ పేజ్ లేఅవుట్ని మేనేజ్ చేయొచ్చు. మీరు అగైన్ పేజ్ లేఅవుట్ క్లిక్ చేస్తే నౌ మీరు అదర్ ఆప్షన్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ సేవ్, ఇది మీ పేజ్ లేఅవుట్ని ఎడిటర్ కస్టమైజ్ చేసిన తర్వాత సేవ్ చేస్తుంది.
క్విక్ సేవ్ అంటే మీరు మీ పేజ్ లేఅవుట్ని త్వరగా సేవ్ చేయాలి అనుకుంటే క్లిక్ చేయొచ్చు. అండ్ ప్రివ్యూ చేయాలి అనుకుంటే ప్రివ్యూ మీద క్లిక్ చేయొచ్చు. మీరు దాన్ని వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ లేఅవుట్ ప్రాపర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేజ్ లేఅవుట్కి మీరు ఏదైనా నేమ్ పెట్టాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఎడిట్ చేయొచ్చు. సో నేనేం చేంజెస్ చేయాలి అని అనుకోవట్లేదు అండ్ నేను జస్ట్ క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా మనం సేల్స్ ఫోర్స్లో పేజ్ లేఅవుట్ని మేనేజ్ చేయొచ్చు. మీకు సేల్స్ ఫోర్స్లో పేజ్ లేఅవుట్స్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అంటే కస్టమైజ్ చేయొచ్చు అని అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ పావని తెలుగు ట్యూటోరియల్స్. I'll see you in the next video. Thanks for watching.